హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో అతిపెద్ద సైనిక వ్యవస్థ, ఆయుధ సంపత్తి కలిగిన దేశాల్లో చైనా ఒకటి. పొరుగు దేశం ఎప్పటికప్పుడు తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఆధునిక సాంకేతికతను జోడిస్తోంది. తాజాగా చైనా ఎయిర్ షోలో ప్రదర్శించిన అధునాతన యుద్ధ విమానం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది 5G ఫైటర్ జెట్ కావడం విశేషం. ఇప్పటికే ఇటువంటిది అమెరికా వద్ద ఉంది. తాజాగా చైనా కూడా తయారు చేయడంతో ప్రపంచంలో రెండో దేశంగా నిలిచింది. పొరుగు దేశం చైనా 5వ తరం ఐలో యుద్ధ విమానాన్ని ఆవిష్కరించింది. జుహాయ్ వేదికగా జరుగుతోన్న ఎయిర్ షోలో ఈ అత్యాధునిక యుద్ధ విమానాన్ని ప్రదర్శనకు ఉంచింది. దీంతో అమెరికా తర్వాత ఈ తరహా ఫైటర్ జెట్ను కలిగి ఉన్న రెండో దేశంగా చైనా నిలిచింది. షెన్యాంగ్ J-35గా పిలిచే 2 ఇంజన్లు కలిగిన ఈ యుద్ధ విమానాన్ని సూపర్సోనిక్ జెట్ మల్టీ రోల్ మిషన్ల కోసం అభివృద్ధి చేసింది. ఇదివరకే J-20 పేరుతో 5G ఫైటర్ జెట్ను చైనా అభివృద్ధి చేయగా ఇది రెండోది. కానీ J-35 డిజైన్ అచ్చం అమెరికా ఆవిష్కరించిన 5G ఫైటర్ విమానం F-35ను పోలి ఉంది. అయితే ఇందులో ఒక ఇంజిన్ ఉంటే చైనా జెట్లో 2 ఇంజన్లున్నాయి. ఇదిలా ఉండగా ఎదుటివారిని కాపీ కొట్టడంలో చైనాకు మించిన వారు లేరు. ఆ దేశం అభివృద్ధి చేసిన 5G మొదటి ఫైటర్ జెట్ J-20 కూడా అచ్చం అమెరికాకు చెందిన F-22 రాప్టర్ లాగా ఉంటుంది. దీనిలో కానార్డ్లు మినహా డిజైన్ సేమ్ టు సేమ్. విగోరస్ డ్రాగన్ గా పిలుచుకునే చెంగ్డు J-10 కూడా అమెరికా F-16 యుద్ధ విమానంతో పోలి ఉండడం గమనార్హం. కానీ ఫైటర్ జెట్ చైనా సమగ్ర పోరాట సామర్థ్యాలను పెంపొందించగలదని కమ్యూనిస్టు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ నివేదించింది. J-35A స్టెల్త్ కౌంటర్, స్టెల్త్ కాంబాట్ ఫ్రేమ్వర్క్లలో పనిచేస్తోంది. దీని లక్ష్యం గగనతలంలో ఆధిపత్యం చెలాయించడం. శత్రువులకు చెందిన 4వ, 5వ తరం ఫైటర్ జెట్లు, భూ లేదా ఉపరితల వైమానిక రక్షణ దళాలు, అలాగే యుద్ధ విమానాలు, బాంబర్లు, క్రూయిజ్ క్షిపణుల సహా శత్రు వైమానిక లక్ష్యాలను అడ్డుకోవడంపై దృష్టి పెడుతోందని పేర్కొంది. అమెరికా 5G ఫైటర్ జెట్ F-35 మాదిరిగానే ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ సహా త్రివిధ దళాల్లోనూ దీనిని చేర్చాలని చైనా ప్రణాళికలు రచిస్తోంది. F-35A వైమానిక దళం రన్వే నుంచి టేకాఫ్ అయితే F-35B మెరైన్స్ కార్ప్స్ యుద్ధ నౌకలపైకి వెళ్లి నిలువుగా ల్యాండ్ కాగలదు. ఇక పొడవాటి రెక్కలు కలిగిన F-35Cను నౌకాదళం విమాన వాహక నౌకపై ల్యాండింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అతిపెద్ద బరువైన విమాన వాహక నౌక ఫుజియాన్ ట్రయల్స్ చైనా ప్రారంభించింది. సాంప్రదాయక ఇంధనంతో నడిచే విమాన వాహక నౌక 80,000 టన్నులకు పైగా బరువు ఉంటుంది. అత్యంత శక్తివంతమైన EMALS లేదా విద్యుదయస్కాంత విమాన ప్రయోగ వ్యవస్థ ఇందులో ఉంది. ప్రస్తుతం అమెరికాకు చెందిన ప్రపంచంలోని అతిపెద్ద విమాన వాహక నౌక అయిన USS గెరాల్డ్ R-4లో మాత్రమే ఈ వ్యవస్థలు ఉన్నాయి. చైనా నౌకాదళ ఆధునికీకరణ, దాని పర్యవసానాలపై అమెరికా రక్షణ శాఖ ఒక నివేదికలోనూ చైనా తమ 5వ తరం యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను పోలిన వాటిని అభివృద్ధి చేస్తోందని పేర్కొంది. కాగా J-35 అనేది J-20కి తేలికపాటి వెర్షన్గా భావిస్తున్నారు. కానీ 2 విమానాల పోరాట సామర్థ్యాల గురించి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.